57వ కీర్తన 7వ వచనంలోనేమో మనం మాట్లాడుకున్నాం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి తర్వాత ఆయన కొరకు కనిపెట్టుట, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడద్దు. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడద్దు. తర్వాత దురాలోచనలు చేయి వాని చూసి కూడా వ్యసన పడకు. ఇవి ఈ యొక్క 7వ వచనంలో చూసాం. 8వ వచనంకి వచ్చేసరికి మనకు చెప్పబడుతున్న మాట 8వ వచనంలో, కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. అది కీడుకే కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము. తర్వాత వ్యసన పడకము, అది కేవలము కీడుకే కారణం. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ మాటని కొంచెం మన ఆలోచనలను, మన తలంపులను విశాలపరచబడినట్లుగా దేవుని ప్రత్యక్షత కోసం ప్రార్థన చేద్దాం. అయితే దేవుడు కృప అనుగ్రహించును గాక. ఇంగ్లీష్లో ఇట్ టెండ్స్ ఓన్లీ టు ఈవిల్. ఈ పరిస్థితి నేను ఖచ్చితంగా ఈవిల్, చెడుతనం వైపు నడిపిస్తుంది అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈవిల్, కీడు, చెడుతనము లేదా దుష్టత్వము అని అర్థం. ఇంగ్లీష్లో రిఫ్రైన్ ఫ్రమ్ యాంగర్ అండ్ ఫర్సేక్ రాత్. యాంగర్కేమో రిఫ్రైన్, కోపానికి కోపం మానుము అని రాస్తుంది. కోపం జోలికి వెళ్లకుండా మనల్ని మనం ఆపుకోవడం, తగ్గించుకోవడం. నెక్స్ట్ తెలుగులో మనకి ఆగ్రహము అని ఉంది, బట్ ఇక్కడ రాత్. ఈ రాత్ అని చెప్పబడే ఈ మాట ఫర్సేక్ రాత్, దాన్ని విడిచిపెట్టాలట. ఇంగ్లీష్లో ఇంకొక బైబిల్లో చూస్తే టర్న్ ఫ్రమ్ రాత్, ఫర్సేక్ రాత్, రిఫ్రైన్ ఫ్రమ్ యాంగర్ అండ్ ఫర్సేక్ రాత్, లేదా రిఫ్రైన్ ఫ్రమ్ యాంగర్ అండ్ టర్న్ ఫ్రమ్ రాత్. తర్వాత డు నాట్ ఫ్రెట్, ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంకొక కేజీవి బైబిల్ అయితే సీజ్ ఫ్రమ్ యాంగర్. సీజ్ ఫ్రమ్ యాంగర్ అనగా కోపాన్ని ఆపేసే అని అర్థం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు. ఇకపోతే దీన్ని అర్థం చేసుకోవడానికి, ఈ యొక్క వచనాన్ని, ఈ మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హీబ్రూ భాషలో ఈ మాట టు సీజ్ అనే మాటతో ఈ వచనం ప్రారంభమవుతుంది. టు సీజ్ ఫ్రమ్, టు సీజ్ ఫ్రమ్ యాంగర్. యాంగర్ అనే చోట హీబ్రూ భాషలో ఆఫ్ అనే పదం చూస్తాం మనం. అలెఫ్ మరియు పే, అలెఫ్ అండ్ పే. ఈ అలెఫ్ మరియు పే అనే 2 అక్షరాల కలయిక, 2 అక్షరాలు. పే అంటేనేమో మాట్లాడడం, పే అంటే మౌత్ అని అర్థం. అలెఫ్ అంటే ద లీడర్, లేకపోతే ఏమంటామంటే కింగ్, లీడర్, హెడ్. అలెఫ్ అనేది మొదటి అక్షరము మరియు పే అనే అక్షరం. ఈ 2 అక్షరాలు కలిపి, ఈ 2 అక్షరాల కాంబినేషన్నే
యాంగర్, కోపం అంటాం. ఈ 2 అక్షరాలు మనతో ఏం మాట్లాడుతున్నాయి? వాక్యము పైన మనకు కనిపించిన లెవెల్ దాటి ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకు స్పష్టమైనటువంటి వివరణలు మనకు అందులో నుంచి పొందుకుంటాం. ఇక్కడ గమనించండి ఒకసారి. ఇంగ్లీష్లో రిఫ్రెయిన్ ఫ్రమ్ యాంగర్ అని రాస్తుంది. తెలుగులో మనకి కోపం మానము. హీబ్రూలో హెరెఫ్ మాఆఫ్, హెరెఫ్ మేఆఫ్. అందులో ఆఫ్ అనే పదానికి చివరిలో ఉన్న 2 అక్షరాల పదం ఆఫ్ అనే పదానికి యాంగర్ అని అర్థం. ఈ యాంగర్ అనేది ఏంటి అసలు? ఇది కోపం అనేది తప్ప? అసలు కోపం అనేది ఉండకూడదా? అసలు కోపం ఎందుకు వస్తుంది? అసలు కోపం ఏం చేస్తుంది? ఒకటి యాంగర్ అయితే, రెండవది ఏంటంటే రాత్. దీన్ని హీబ్రూలో ఖేమా అనే పదం చూస్తాం. ఖేమా అంటే 3 అక్షరాలు హీబ్రూలో ఖేత్ మెమ్ హే. ఖేత్ మెమ్ హే. ఇది రాత్ లేకపోతే ఆగ్రహం అని తెలుగులో ఉంది. ఒక రకమైనటువంటి ఆగ్రహం మాత్రమే కాదు, ఉగ్రత అని కూడా అర్థం. సో ఈ 2 పదాలు, ఒకటేమో కోపము, రెండోదేమో ఆగ్రహము. హీబ్రూ భాషలో ఆఫ్, తర్వాత ఖేమా. ఈ ఆఫ్ అనే మాటకి 2 అక్షరాల పదం అది కోపము అంటే. ఈ 2 అక్షరాల పదం అని చెప్పబడే ఈ ఆఫ్ అనే పదం మొదటిది, రెండోది ఖేమా అనేది ఉగ్రత. గమనించండి ఒకసారి. ఈ 2 పదాలు, వీటికి మొదటి దానికేమో రిఫ్రైన్ అనగా సీజ్, దాన్ని కంట్రోల్ చేసుకోమనో ఆపుకోమనో అర్థం. మన్నా మానెను అని చూస్తాం మనం. మన్నా మానెను, లేకపోతే మన్నా ఆగిపోయింది అంటే మన్నా ఆగిపోలేదు. మన్నా ఆల్రెడీ ఉంది అక్కడ, ఇంకా చాలా ఉంది. ఇంకా కొన్ని సంవత్సరాలకి, కొన్ని తరాలకు సరిపడిన పెట్టగలిగిన కెపాసిటీ అక్కడ ఉంది. బట్ ఉన్న పరిస్థితిని బట్టి ఇక అవసరం లేదు కనుక మన్నా ఆగిపోయింది. మన్నా మానెను అని రాసి ఉంటుంది. అలాగే కోపం గురించి కూడా, కోపం అనేది నీ జీవితంలో ఉండకూడదనో, లేకపోతే దాన్ని తీసేయమనో, లేకపోతే దాన్ని నీ లోపల ఉంచుకోకూడదనో చెప్పట్లేదు. అందుకే ఇదే మాటని కొత్త నిబంధనలో కోపపడుడి కానీ పాపం చేయకండి అని రాస్తుంది. అంటే కోపము అనే దానికి అదొక స్పిరిచువల్ థింగ్స్ అన్నిటికీ కనెక్ట్ అయినటువంటి ఒక ఎమోషన్. అది ప్రభువునందు ఆనందించడం అనేది ఒక ఎమోషన్ అయితే, కోపపడడం అనేది కూడా ఇంకొక ఎమోషన్. ఇది స్పిరిచువల్ కాన్సిక్వెన్సెస్ని తనతో కలుపుకొని ఉంటుంది. కోపం అనేది కోపపడుడి కానీ పాపం చేయకండి అని చెప్పబడతా ఉంది. అంతేకాకుండా కోపం అంటే ఎంతసేపు ఉంచాలి అంటే, సాయంకాలం లోపు కోపం ఇంకా ఉండకూడదు. అంటే సాయంత్రం అయింది అంటే నూతనమైన దినంలోనికి ప్రవేశిస్తాం. ఇంకొక దినం ఏనాటి కీడు ఆనాటికి చాలు. సో ఈరోజు మనకున్నటువంటి కోపానికి కారణం ఏంటి అంటే, దానికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎమోషన్. ఈ ఎమోషన్ నీ లోపల ఉండకూడదు అని చెప్పే మాట కాదు, కానీ దాన్ని ఆపేయమంటాడు, సీజ్ చేయమంటాడు. టు సీజ్ ఆర్ దాన్ని ఏమంటే టు సీజ్ ఆర్ టు రిఫ్రైన్, 2 పదాలు మాత్రమే దానికి సరిగా సరిపోతాయి. తర్వాత యాంగర్ అనే మాటని ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ యాంగర్ అనే మాట, కోపము అనే మాట గురించి కొన్ని విషయాలు మనం వినాలి, నేర్చుకోవాలి. సో కోపపడుడి కానీ పాపం చేయకండి, లేకపోతే కోపాన్ని మానండి అని ఉంది. దాన్ని కంప్లీట్గా మన జీవితంలోంచి, మనకున్నటువంటి విషయాలన్నిటిలో నుంచి కోపాన్ని కంప్లీట్గా మనం తొలగించలేము. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్పిరిచువల్ ఎమోషన్. ఇది దైవికమైనటువంటి స్పిరిచువల్ కాన్సిక్వెన్సెస్. బైబిల్లో మొట్టమొదటిసారి ఈ కోపం అనే పదం ఎక్కడుందో తెలుసా? ఎవరైనా ఒక్కరు దీని గురించి చెప్పగలరా? బైబిల్లో మొట్టమొదటిసారి
కోపము ఎప్పుడొచ్చింది? మొదటిసారి కోపం అనే పదం ఎక్కడుంది? కయ్యను విషయం. ఎస్, 4వ అధ్యాయం 5వ వచనంలో కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు ముఖం చిన్నపుచ్చుకున్నాడు. మనము అనుకున్నది, మనం కోరుకున్నది మనకు దొరకకపోతే అది కోపానికి దారితీస్తుంది. అంతేకాదు, ఈ కోపం అనే మొదటి పదము కీడులోనికి నడిపించింది. ఆ కీడులోనికి నడిపించే ఆ విషయం దాకా నుంచి మనం 2 పదాలు మాట్లాడుకుంటున్నాం. ఒకటి కోపము, రెండోది ఆగ్రహం అని. రెండింటి మధ్య తేడాలు మాట్లాడుకుంటున్నాం. సో మొదటిది కోపం అనేది ఒక ఎమోషన్. ఈ ఎమోషన్ ఎలాంటి ఎమోషన్ అంటే ఇది లైక్ ఫైర్, అగ్ని లాంటి ఎమోషన్. ఇది సంతోషాన్ని అగ్నితో పోల్చలేం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభువునందు ఆనందించడానికి ఉందనుకోండి, దాన్ని అగ్నితో పోల్చలేం. కానీ కోపాన్ని, ఆ యొక్క కోపాన్ని అగ్నితో పోలుస్తాం. కోపము రగులుకుంది అంటాం, లేకపోతే కోపం చల్లారడం అంటాం. కోపము రగులుకుంది లేదా కోపము చల్లారింది అంటాం. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, బైబిల్లో మొదటి కోపము, ఫస్ట్ టైం కోపం గురించి మాట్లాడేటప్పుడు ఏ పర్సన్ గుర్తొచ్చాడు? ఏ పర్సన్ గురించి రాస్తుంది? ఇప్పుడు కయీన్ గురించి రాస్తుంది. ఇదే కోపము సెకండ్ టైం మాట్లాడేటప్పుడు ఎవరి గురించి రాస్తుందో తెలుసా? సెకండ్ టైం ఏ వ్యక్తి గురించి రాస్తుందో తెలుసా? ఆశ్చర్యం అనిపిస్తుంది. మొదటి వ్యక్తి కయీన్ అయితే, రెండోసారి కోపం గురించి మాట్లాడేటప్పుడు ద సెకండ్ పర్సన్ ఏషావు గురించి రాస్తుంది. ఏషావు గురించి రాస్తుంది. ఆ మాట, నీ అన్న కోపం చల్లారు వరకు. ఓకే, మరొకసారి, కోపం అనేది ఫైర్తోని కంపేర్ చేయబడుతుంది. కోపం అనేది ఒక ఎమోషన్. మిగతా అన్ని ఎమోషన్స్ వేరు, కోపం వేరు. బట్ ఈ కోపం అనేది రగులుకుంటుంది మరియు చల్లారుతుంది. సో చల్లారాలన్నా రగులుకోవాలన్నా అది మన చేతిలో ఉంది. దాన్ని నిగ్రహం అంటాం. ఆ నిగ్రహం కలిగించే ఆత్మ కంట్రోల్లో మనం ఉన్నాం. తర్వాత గమనించండి ఒకసారి ఈ కోపం గురించిన మాట. ఈ కోపము మొదటిది కయీను గురించి మాట్లాడితే, రెండో కోపం ఏషావు. ఈసారి కోపము ఏషావుకి ఎందుకు వచ్చింది? సేమ్, అంటే కయీను హేబేలు స్టోరీ, ఈ యాకోబు ఏషావు స్టోరీ రెండు కూడా ఒకే ప్యారలల్ స్టోరీస్ అవి. అనగా అక్కడ ఏం జరిగిందో ఇక్కడ అదే జరుగుతుంది, ఇక్కడ ఏం జరిగిందో అక్కడ ఆల్రెడీ అదే జరిగింది. సో అవి రెండు కూడా ప్యాటర్న్ అంటాం, అనగా ఒకే నమూనాలో ఉంటాయి. ఒకరు అంగీకరించబడి ఒకరు లక్ష్య పెట్టబడ్డారు, ఒకరు లక్ష్య పెట్టబడలేదు. ఇక్కడ ఒకరు ఆశీర్వదించబడ్డారు, ఇంకొకరు ఆశీర్వదించబడలేదు. సో ఒకరు ఆశీర్వదించబడి ఇంకొకరు ఆశీర్వదించబడకపోతే, వారిది ఎవరితో లాక్కుంటే వచ్చినటువంటి విషయం కోపం. ఇక్కడ కయీను కోపము ఒక పక్కన ఉంటే, ఏషావు కోపం రెండవ కోపం. బైబిల్లో ఉన్నటువంటి రెండవ కోపం అది. ఇంకా తర్వాత వేరే వాళ్ళ విషయాలకు సంబంధించి చాలాసార్లు మనం చూస్తాం. ఇక నెక్స్ట్ ఇంకొక కోపం ఏంటంటే, ఇంకొక వ్యక్తిని నెక్స్ట్ ఇదే కోపము మనము యాకోబులో చూస్తాము. 2-3 సందర్భాల్లో కోపం గురించి చూస్తాము. అది కాకుండా ఇంకొక వ్యక్తి గురించిన కోపం మనం చూస్తాం 39వ అధ్యాయంలో. ఆదికాండం 39వ అధ్యాయం 19వ వచనంలో పోతిఫరుకు తన భార్య మాటలు విన్నప్పుడు కోపం వచ్చిందట. కోపంతో మండిపడ్డాడు అని తెలుగులో చూస్తాం. అంటే పోతిఫర్ భార్య పోతిఫర్తో యోసేపు మీద ఏదైతే అక్యూజేషన్ చెప్పిందో, ఆ చెప్పిన మాట విన్నప్పుడు, అది నిజమా అబద్ధమా తర్వాత సంగతి, కానీ ఆ విన్న వెంటనే కలిగేదాన్ని కోపం అంటాం.
చూడండి, ఒకసారి కోపంతో మండిపడి, లేకపోతే కోపము రగులు కొనుట, లేకపోతే కోపము చల్లారు వరకు, సో కోపము ముఖం చిన్నబుచ్చుకునేటట్టు చేస్తుంది. సో ఎవ్రీ టైం కోపం గురించి వాక్యం రాసిన ప్రతిసారి ఇది రాంగ్ పర్సన్ అండ్ ఈవిల్ పర్సన్ ఈవిల్ పర్సన్ యొక్క కోపం గురించే ఎక్కువ మెన్షన్ చేయడం చూస్తాం. అంతేకాదు 49వ కీర్తన 7వ వచనంలో 49వ అధ్యాయం 7వ వచనం ఆదికాండంలో 49వ అధ్యాయం 7వ వచనంలో వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపించబడును. యాకోబులో వారిని విభజించదను, ఇశ్రాయేల్లో వారిని చెదరగొట్టెదను. ఇది అంత్య దినాల్లో మీకు జరగబోయే సంగతులు వివరిస్తాను రండని యాకోబు తన కుమారులను పిలిచి, పర్టికులర్గా ఈసారి ఈ కోపం ఎవరి గురించి అంటే షిమ్యోను మరియు లేవి. షిమ్యోను, లేవి అనే ఇద్దరు ఆ కోపాన్ని కలిగి ఉండి ఒక వాళ్ళున్న ప్రాంతంలో, అనగా ఎవరైతే ఇబ్బంది కలిగించినటువంటి ఆ యొక్క హామోరు కుమారుడని చూస్తాం కదా, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సొంత చేసుకున్నటువంటి పురుషులందరినీ ఈ ఇద్దరు వెళ్ళి కత్తితో చంపినట్టుగా. దానికి కారణం ఏంటంటే కోపం. సరే, మొత్తానికి ఈ 4 కోపాలు, ఈ 4 కూడా ఆదికాండంలో చెప్పబడినటువంటి కోపం, ఆదికాండంలో మెన్షన్ చేయబడిన కోపం. ఇవి కాక ఇంకా 2-3 ఉన్నాయి. అనగా యాకోబుకు సంబంధించి ఉదాహరణకి యాకోబు కోపం రాహేలు మీద రగులుకొనుట అనే అంశం చూస్తాం. ఎప్పుడది అంటే, నేను గర్భఫలం నాకు ఇవ్వు అని, నాకు గర్భఫలం నాకు ఇవ్వు అని రాహేలు యాకోబుని అడిగినప్పుడు యాకోబు కోపం కలిగిందట. సరే, ఏదేమైనా కూడా ఫైనల్లీ నేను ఈరోజు కోసం కంక్లూడ్ చేయాలన్న విషయం ఏంటంటే, ఈ కోపం అనేది సోల్కి సంబంధించిన విషయం. కోపం అనేది అదొక ఎమోషన్. కోపం అనేది ఫైర్తో పోల్చబడుతుంది. కోపం అనేది ఈవిల్ వైపు దారితీస్తుంది. అందుకే కోపపడుడి కానీ పాపం చేయకండి. యాక్చువల్గా కోపం చాలా అవసరమైనటువంటి సందర్భాలు ఉంటాయి. అనగా ఇది సంబంధం లేని, మనకు అవసరం లేనటువంటి ఎమోషన్ కాదు, కానీ మనకు అవసరం ఉన్నటువంటి మరియు దాన్ని నిగ్రహించుకోగలిగిన పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద ఈ కోపమును హ్యాండిల్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో చెప్పబడినటువంటి వ్యక్తులందరూ కూడా ఈవిల్ అనగా దుష్ట సంతానం, లేకపోతే దుష్ట సంబంధులై ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. ఒకసారి అంటే కోపము కీడు వైపుకు లాక్కెళ్తుంది, ఈడుస్తుంది, లేకపోతే మోసుకెళ్తుంది, లేకపోతే మనల్ని జారిపోయేటట్టు చేస్తుంది అని అర్థం. సో ఒక్కసారి ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ మేము ముందు పెట్టేసి నేను ముగిస్తాను. ఏంటా ఛాలెంజింగ్ క్వశ్చన్ అంటే, ఒకప్పుడు నాకు చాలా కోపం వచ్చేది, ఇప్పుడు నాకు ఆ కోపం పోయింది, లేకపోతే నేను ఆ కోపంలో లేను. బాగా వినాలి ఒకసారి మాట. నీకు చాలా కోపం వచ్చిన సందర్భంలో ఆ కోపం యొక్క పర్యవసానాలు అత్యంత దారుణంగా ఉంటాయి. అయితే పాయింట్ ఏంటంటే, ఈ కోపం అనేది ఆత్మ నడిపింపు క్రిందికి రావాలి. ఇందాక మనం అనుకున్నట్టుగా శక్తియు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. శక్తినిచ్చే ఆత్మ, ఆ నిగ్రహం కలిగించే ఆత్మను మనం కలిగి ఉన్నాం. అనగా హౌ టు ఓవర్కమ్ దిస్ యాంగర్ మేనేజ్మెంట్ అంటాం. యాంగర్ మేనేజ్మెంట్ అనేది అత్యంత యాంగర్ మేనేజ్మెంట్లో ప్రతి ఒక్కరికి ఒకవేళ మనల్ని మనం పరీక్షించుకుంటే, నాకు త్వరగా కోపం వచ్చేస్తుందండి, చాలా ఫాస్ట్గా నేను రెస్పాండ్ అవుతాను, సో తొందరగా నేను దానికి రియాక్ట్ అవుతాను. సో పాయింట్ ఏంటంటే, తొందరగా రియాక్ట్ అయ్యే వాళ్ళు తర్వాత దీర్ఘశాంతం అంటాం. అనగా స్లో టు యాంగర్. ఈవెన్ మీకు ఇది కూడా తెలుసు కదా, ఈ స్లో టు యాంగర్ అనే పదాన్ని హీబ్రూలో ఎరెక్ అపాయిమ్ అంటాం. ఆఫ్, అలెఫ్ అండ్ పే, ఈ రెండింటిని కలిపితే ఆఫ్ అంటాం. అఫాయిమ్ అనే మాటకి బహువచనం, కోపములు అని అర్థం.
దేవుడు ఎలాంటి వాడు అంటే దీర్ఘశాంతుడు అని చదువుతాం తెలుగులో, బట్ హీబ్రూలో దీర్ఘశాంతుడు అని కాదు, కానీ కోపమును నిగ్రహించుకుంటాడట. లేకపోతే ఆ కోపమును సీజ్డ్, లేకపోతే ఇందాక వచ్చి మాట్లాడుకున్నాం కదా, కోపాన్ని ఆపివేసే మనస్తత్వం కలిగినటువంటి లేకపోతే వ్యక్తిత్వం, క్యారెక్టరైజేషన్ కలిగినటువంటి దేవుడు. ఆయన గుణాతిశయాల్లో ఒకటి దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతుడు అనే మాటకి హీబ్రూ ప్రకారం నాట్ జస్ట్ దీర్ఘశాంతుడు. బైబిల్లో ఈ యొక్క దీర్ఘశాంతుడు అనే పదం గురించి హీబ్రూ భాషలో ఎరెక్ అఫాయిం, అఫాయిం అంటే ఆఫ్ అంటే యాంగర్, అఫాయిం అంటే కోపములు అని అర్థం. ఆ కోపాలన్నిటి విషయంలో దేవుడు చాలా వెయిట్ చేస్తాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇక్కడ ఈ కోపం అనే ఎమోషన్ పరిశుద్ధాత్మ నడిపింపు క్రిందికి రావాలి, లేకపోతే నిగ్రహం క్రిందికి రావాలి. సో ఈరోజు నా ఛాలెంజింగ్ క్వశ్చన్, హౌ అబౌట్ యువర్ యాంగర్ మేనేజ్మెంట్? నీ యొక్క యాంగర్ మేనేజ్మెంట్ ఎలా ఉంది? యాంగర్ మేనేజ్మెంట్ని ఎలా కొనసాగిస్తున్నా? ఈ 37వ కీర్తన 8వ వచనం, కోపపడకండి, కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము. కోపము విడిచిపెట్టు, ఆగ్రహం విడిచిపెట్టు, లేకపోతే కోపం విడిచిపెట్టు, ఆగ్రహము అని చెప్పిన తర్వాత వ్యసన పడకము అని చెప్పిన తర్వాత అప్పుడు రాస్తుంది మనకి నెక్స్ట్ మాట మనకు కనపడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కీడుకు నడిపిస్తుంది అని. కయీను యొక్క స్థితికి కారణం కయీను యొక్క కోపం. తర్వాత నెక్స్ట్ పర్సన్ ఏషావు యొక్క స్థితికి కారణం, ఏషావు యొక్క ఆశీర్వాదం ఏషావు పొందాల్సింది పొందుకోలేకపోవడానికి కారణం, లేకపోతే ఏషావు యొక్క కోపం. సో కోపం అనేది తర్వాత ఇందాక షిమ్యోన్ లేవి గురించి కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళకు కూడా కోపం రగులుకుందట. సో వాళ్ళు వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క ప్రాణాలు తీసినట్టుగా చూస్తాం. సో ఫైనలీ, హౌ అబౌట్ అవర్ యాంగర్ మేనేజ్మెంట్? మనము మన యాంగర్ మేనేజ్మెంట్ని ఎలా కలిగి ఉన్నాం, అనగా మన కోపము ఎలాగా మనం హ్యాండిల్ చేస్తాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ కోపం అనే ఎమోషన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ రోజంతా కూడా దాని మీద మన దృష్టి, మన మనసు ఉంచుదాం. నేను ఇప్పటికి ప్రార్థన చేస్తాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపటి దినం మనం ఇంకా కొంచెం డీటెయిల్గా దీనికి సంబంధించిన వివరణని మనం ఆలోచన చేద్దాం. పరమ తండ్రి మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రులైనా మీ మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన ప్రభువా ఏ మాటలైతే మేము ధ్యానిస్తూ మాట్లాడుకుంటున్నామో, ఇదిగో ఆ మాటలు మా వ్యక్తిగత జీవితంలో, మా హృదయాల్లో స్థిరపరచండి. దేవా మీకు వందనాలనైనా, ఇదిగో మీ కృప కొరకు వేడుకుంటున్నాం తండ్రి. ఏకీవించిన వారందరి ఛాలెంజెస్ అన్నింటిలో అత్యధికమైన విజయం దయచేయండి. దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే నేను స్తోత్రం చేస్తున్నా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ ఈ సమయంలో ఎత్తిపడుతున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం నడినెత్తి నుంచి అరికాల వరకు, ఇదిగో వారి అనారోగ్య కారణాలన్నీ తొలగించబడి మీ యొక్క సన్నిధిని అనుభవించేవారుగా వారు ఉంటని సహాయం దయచేయండి. మీ కృప, మీ కనికరము సంఘం అంతటి ఎడల, సమాజం అంతటి ఎడల విస్తరింపజేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో క్రీస్తు గొప్ప నామమున ఏకీవించిన వారందరినీ దీవించి ఆశ్రయించి స్థిరపరచమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి బ్రతిమాలి నేను ఎంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.